ప్రస్తుతం మనకు నెట్ఫ్లిక్స్లో అందుబాటులో ఉన్న హాలీవుడ్ మూవీ రూత్ బాయ్ ఈ మూవీ తెలుగులో కూడా అందుబాటులో ఉంది. మూవీ రన్ టైం వచ్చేసి 1 అవర్ 31 మినిట్స్ ఉంటుంది. ఈ మూవీలో కొన్ని చోట్ల కొంచెం రొమాంటిక్గా ఉంటాయి కాబట్టి కొన్ని సీన్స్ అయితే ఫ్యామిలీతో చూడడం కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. ఈ మూవీ అయితే చూస్తే సింగిల్గా మాత్రమే చూడండి. అలాగే ఈ మూవీ అయితే అంతలా ఏమీ లేదు. మూవీ అనేది బిలో యావరేజ్గానే ఉంటుంది. మూవీ అయితే చాలా వరకు చాలా స్లోగా వెళ్తుంది. దానితో మూవీ అనేది చాలా బోర్ కూడా కొట్టడం జరుగుతుంది. ఈ మూవీలో మెయిన్గా మన హీరోయిన్ క్యారెక్టర్ ఒకటే బాగుంటుంది. మిగతాదంతా కూడా అంతగా ఏమీ ఆకట్టుకోలేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే బాగానే ఉంది. ఈ మూవీ అయితే బిలో యావరేజ్గా ఉంటుంది. మరీ అంత ఖాళీగా ఉంటే చూడండి, లేకపోతే వదిలేసేయండి. ఈ మూవీ డ్రామా లవ్గా సాగుతుంది. డ్రామాగా ఉండే ఈ మూవీ ఎలా ఉందో అనే విషయం తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. కథలోకి వెళ్ళిపోతే హీరోయిన్ ఒక సింగరు తను చేసే ఆ పాత పనిని వదిలేసి ఒక కొత్త జీవితాన్ని గడుపుదామని ఒక వైన్ తయారు చేసే ప్లేస్లో జాబ్గా జాయిన్ అవుతుంది. అక్కడనే ఉంటుంది. అక్కడనే ఉన్న మరొక వ్యక్తితో ప్రేమలో పడుతుంది. ఇలా ప్రేమలో హ్యాపీగా ఉన్న సమయంలో హీరోయిన్ లైఫ్లో ఎలాంటి ప్రమాదాలు ఎదురవుతాయి, అదేవిధంగా హీరోయిన్ తన ప్రేమను ఏ విధంగా నిలబెట్టుకుంటారు, వారి ప్రేమ మధ్యలో వచ్చే అడ్డంకులను ప్రమాదాలను ఎలా ఎదుర్కొంటారు అని తెలియాలంటే మీరు తప్పకుండా ఈ మూవీని అయితే నెట్ఫ్లిక్స్లో చూడాల్సిందే. మూవీలో లవ్ సీన్స్ బాగానే ఉన్నప్పటికీ కొన్ని సీన్స్ అయితే చాలా వరకు బోరుగా ఉంటుంది. ఈ మూవీ కేవలం క్లైమాక్స్ మాత్రమే బాగుంటుంది. క్లైమాక్స్ వచ్చి కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా బాగానే ఆకట్టుకోవడం జరుగుతుంది. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ అయితే చాలా అంటే చాలా స్లోగా ఉంటుంది. మెయిన్గా ఈ ఫస్ట్ హాఫ్ అనేది బోర్గా ఉంటుంది. ఈ సెకండ్ హాఫ్ అయితే కాస్త పర్వాలేదు. మూవీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగానే ఉంది. ఫైనల్గా మూవీ అయితే బిలో యావరేజ్. సో ఇలాంటి బిజీ లైఫ్లో ఇలాంటి బిలో యావరేజ్ మూవీస్ చూడకుండా ఉండడమే బెటరు అనేది నా అభిప్రాయము. ఇది ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని తప్పకుండా లైక్ అండ్